నీలో పాపము దాగి ఉండకూడదనే, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలనే దేవుడు చాలా ఆశపడుతున్నాడు. ఎంత పరితపిస్తున్నారంటే, ఎంత ఆశపడుతున్నారంటే, నువ్వు ఆయనకు ఒక ప్రధానమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు, ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను ఆయనతో కూడా పరలోకంలో ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. లోతు భార్యని అందుకనే లాక్కుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. లాక్కుని పట్టుకెళ్లే ప్రయత్నము. లాక్కుని వెళ్తున్నాడు లేదా? లాక్కుని దేవదూత లాక్కెళ్తుంది. రా, కంగారు పెడుతుంది, తొందర పెడుతున్నాడు దేవదూత. అలా లాక్కుని వెళ్తున్నా సరే వెనక్కి చూసింది అంటే తప్పెవరిదండి? నిన్ను లాక్కెళ్ళే ప్రయత్నం దేవుడే చేయిస్తున్నాడు. నిన్ను చాలా ఫోర్స్ఫుల్గా లాక్కెళ్ళే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దయచేసి దేవుని మాటకు నిర్లక్ష్యంగా ఉండొద్దు. పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి ఒక పవిత్రమైన సంఘముగా, ఒక పరిశుద్ధమైన సంఘంగా, మీలో ఏ ఒక్కరిని కదిపినా, ఏ ఒక్కరిని లోకము చూసినా టెస్టిమనీ అద్భుతంగా ఉండాలి. ఈ సిస్టర్ చాలా మంచిదే కానీ అల్లా సిస్టరే గయ్యాలి. ఈ బ్రదర్ చాలా మంచిది కానీ అల్లా బ్రదరే తాగుబోతాడు. ఈ బ్రదర్ చాలా ప్రేయర్ఫుల్ కానీ అల్లా బ్రదరే వ్యభిచారి అని సంఘంలో ఏ ఒక్కరి కోసం మాట్లాడినా క్రీస్తు శరీరాన్ని అవమానపరచినట్లే. అర్థమవుతుందా? అంటే ఒక తండ్రికి అందరి బిడ్డలు బాగుండాలని కోరిక, ఒక్క బిడ్డే బాగుండాలని కోరిక. అప్పుడే కదా తండ్రికి ఆనందం కలుగుతుంది. దుర్మార్గుడు తన దుర్మార్గత చేత మరణిస్తే దేవునికి సంతోషం ఉండదంట. ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గతను విడిచిపెడితేనే ఆయనకి సంతోషమని గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒక పాపి ఆ పాపముతోనే దేవుని మాటకు అవిధేయతగా జీవిస్తే దేవునికి సంతోషం లేదు. ఆ పాపాన్ని విడిచిపెడితేనే దేవునికి సంతోషం ఉన్నది.